హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. దీనికన్నా ముందు ఒక విషయం అయితే మీకు చెప్పాలి. ఎంగేజ్మెంట్ అయితే 100% అయితే జరుగుతుంది. జోష్న వచ్చి బ్లూ కలర్ శారీ అయితే కట్టుకుంటుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఈ వారం అంతా షూటింగ్ జరిగింది. పిక్స్ వైరల్ అయినాయి. కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఫాలో అవ్వండి. కిరణ్ రామ్ని అని సెర్చ్ చేస్తారంటే 30K ఫాలోవర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు కావాలంటే ఆ రీల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఎపిసోడ్లు ఎలా ఉన్నాయి, కార్తీక్ దీపం ఎపిసోడ్లు ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు అన్ని సీరియల్లో కొంచెం కార్తీక్ దీపం డిఫరెన్స్ అనేసి నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. దానికి మెయిన్ రీజన్ ప్రోమోలో మనకి 3 పార్ట్లుగా జరిగితే 3 పార్ట్లు మనకి ఖచ్చితంగా సపరేట్గానే చూపిస్తారు. అదొకటైతే ఇక్కడ ఒక్కరోజు ఎపిసోడ్ వచ్చిందంటే ఆ ఎపిసోడ్కి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎపిసోడ్ కంక్లూజన్ అయితే అయిపోతుంది. ఇక్కడ వేరే సీరియల్లో సాగదీసి అంటే రేపు ఏం జరుగుతుంది అనేసి మనం సింపుల్గానే గెస్ట్ చేయొచ్చు, కానీ కార్తీక్ దీపంలో అసలు రేపు ఏం జరుగుతుంది అనేసి గెస్ట్ చేయలేము. దానికోసం అనేసి నేను ఉన్నాను. రేపు ఏం జరుగుతుంది, మొన్నాడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది, అప్కమింగ్ 50 ఎపిసోడ్లు ఏం జరుగుతాయి అనేది ఒక విశ్లేషణ అయితే చేయగలను. దానికోసం అన్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో కార్తీక్ దీప ఇంట్లోనే ఉండిపోవాలనేసి అయితే అనుకున్నా కానీ అక్కడ శివనారాయణ గారు అయితే ఇంట్లోంచి ఉండొద్దని మీరు వెళ్ళిపోండి, మార్నింగ్ తొందరగా రండి అనేసి అయితే ఇంట్లోంచి పంపించేస్తారు. అక్కడ ఇంట్లో నుంచి పంపించేయడము ఏం జరిగింది అక్కడ అనేసి మనం సండే అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈరోజు చెప్పేసిన అంటే స్పాయిలర్ అయిపోతుంది. రేపు మనం నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది, జోష్న ఎలా దొరికింది, ఎలా ఎంగేజ్మెంట్కి తీసుకొచ్చారని నేను నెక్స్ట్ వీక్ రేపు మాట్లాడతాను. సరే, అది అయిపోయిన తర్వాత మన కాశీకి అయితే జోష్న ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వాలనుకుంటే మన కార్తీక్ బాబు కూడా అయితే మొత్తానికి విన్నాడు. అంటే నన్ను మోసం చేస్తావా, నువ్వు మీ అక్కని కాపాడాలనుకుంటున్నావా, ఈ అక్కని కాపాడకూడదు అనుకున్నావా అనేసి జోష్న అయితే ఏదో కొల్లబొల్ల మాటలు అయితే చెప్పింది. ఎంత చెప్పినా కానీ జోష్న కాశీ మాత్రం స్టాండర్డ్గా నిలిచాడు. అది బాగా అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ నేను కాశీ ఎక్కడ విలన్ అయిపోతాడు, అగైనెస్ట్ అయిపోతాడు దీపక్ అనేసి అనుకున్నాను. కానీ డైరెక్టర్ గారు మాత్రం కాశీలాగానే పెట్టారు. ఎందుకంటే అందరూ మారిపోతూ ఉంటారు, ఆ విధంగా మారిపోకుండా పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత మన సుమిత్ర గారు అయితే నగలు అయితే చూపించారు, వాళ్ళ నగలు అయితే చూపించారు. ఆ నగలు వేసుకునేకి అంటే అసలైన వారసురాలు నా కూతురికి చెక్కాలి, నా అత్తగారు నాకు ఇచ్చారు, నా నగలు మా కూతురికి ఇస్తాను అంటే అక్కడ దీపకి ఇవ్వాలనేసింది. దీప ఒకే మాట అనింది, నాకు నగలు డబ్బు ఏం అవసరం లేదు, ప్రేమలు కావాలనేసి అయితే అనింది. లిటరల్లీ చాలా బాగా అనిపించింది నాకు ఆ సీన్ చూసినప్పుడు. ఇంకా ఊరికే జస్ట్ సీరియల్ జరగాలనేసి మన శ్రీధర్ గారిది ఏదో ఎపిసోడ్ పెట్టారు, వాళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారనేసి బిచ్చిగాడి వేషంలో ఒకరు వచ్చారు. అది ఎందుకు పెట్టారు, వాళ్ళు ఎందుకు చూపిస్తారు కాన్వర్జేషన్, అసలు సీరియల్ కరెక్ట్గా అడిగి స్టాప్ అయ్యాలనేసి చూపిస్తారు. ఇంత బతుకు ఇంటిని కలిసి వచ్చిపోయినాము అనేసి చాలాసార్లు సామెతనే ఉంటాము. అదేవిధంగా జోష్న పరిస్థితి అదేవిధంగా అయిపోయింది. పాపం ఇంట్లోంచి పారిపోయి ఎంగేజ్మెంట్ ఆపుకోవాల్సి వస్తుంది. పారిపోతే ఆ సుమిత్ర ఎలాగో మంచోళ్ళే కాబట్టి వాళ్ళు అక్కడ కూడా దీపా పైన వేసేద్దాం అనేసి పారిజాతం గారికి అయితే చెప్తాంది. ఎందుకు జోష్న అసలు పెట్టి మీద పెట్టి మామూలు పెట్టులు పడలేదు పారిజాతం గారికి. అలాగే జోష్న గారికి పారిజాతం గారు ముసలాడు మనం తోచేస్తే అబ్బా అనుకుందాంలే అనేసి అయితే అనుకునింది. మీరేమనుకుంటా అంటారు? ఈరోజు వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.